వెస్ట్ బెంగాల్లో గనక బీజేపీ గెలిచింది అనంటే ఇది చాలా సీరియస్ మెసేజ్ నేను చెప్తున్నాను. 95% వరకు ముస్లిం జనాభా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ప్రచారం ముగిసిన తర్వాత పోలింగ్ ఒక రోజు ముందు అమిత్ షా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే సెకండ్ ఫేజ్ లోకి వస్తే మనం మ్యాప్ చూస్తేనే అర్థమవుతుంది. సెకండ్ ఫేజ్ లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ 50% పైగా ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి జిల్లాల్లో కొన్ని సీట్లు బీజేపీ గెలవగలిగింది. మాల్దాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తము 51.27% ఓవరాల్ డిస్ట్రిక్ట్ ముస్లిం మెజారిటీ ఉంది, ముస్లిం ఓటర్లు ఉంటారు. అయితే అందులో బీజేపీ. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ముగిసే టైంకి మనం వచ్చాం. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 6 గంటలు అవుతోంది సాయంత్రము. సో వెస్ట్ బెంగాల్లో మొదటి దశ పోలింగు, తమిళనాడు పూర్తి స్థాయి అన్ని నియోజకవర్గాల్లో పోలింగు ముగిసింది. ఇప్పటి వరకు వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి వెస్ట్ బెంగాల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైనట్టుగా మనకు సమాచారం వస్తోంది. సుమారు 90% పైన పోలింగ్ జరిగింది అని మనకు కొన్ని వార్తా కథనాలు వస్తున్నటువంటి పరిస్థితి. అటు తమిళనాడులో కూడా అదే స్థాయిలో 88% పైగా పోలింగ్ నమోదవుతున్నట్టుగా కూడా సమాచారం. సరే, దాని ఓవరాల్ డీటెయిల్స్ మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి నెంబర్స్ ఇంకా మనకు రావాల్సింది ఉంది. నేను దాని గురించి వెళ్ళట్లేదు. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఓటర్ టర్న్అవుట్ మాత్రం ఎక్కువగానే ఉంది. అయితే వెస్ట్ బెంగాల్ గురించి మనం ఎక్కువ మాట్లాడాలి. తమిళనాడులో అన్నాడీఎంకే పెర్ఫార్మెన్స్, అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏకి సంబంధించిన కూటమి పక్షాలు, అక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ ఇంకో వీడియోలో నేను చెప్తాను. బట్ పశ్చిమ బెంగాల్ చాలా కీలకము. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 నియోజకవర్గాలు ఉన్నాయి. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో ఆల్మోస్ట్ సేమ్ గా ఉంటుంది వెస్ట్ బెంగాల్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగైతే 23 జిల్లాలు అండ్ 294 నియోజకవర్గాలు ఉండేవో, ఇప్పుడు సేమ్ వెస్ట్ బెంగాల్లో 294 నియోజకవర్గాలు, 23 జిల్లాలు ఉన్నాయి. అందులో 294లో 152 నియోజకవర్గాలకి ఇప్పుడు పోలింగ్ జరిగింది. మొదటి దశ పోలింగ్ జరిగింది. 29వ తేదీన రెండవ దశ పోలింగ్ జరగనుంది 142 నియోజకవర్గాలు. అయితే ఈ 152 నియోజకవర్గాల్లోనే భారతీయ జనతా పార్టీ 2021లో ఎక్కువ స్థానాలు గెలిచినటువంటి జిల్లాలు, నియోజకవర్గాలు ఈ ఫస్ట్ ఫేజ్లోనే ఎలక్షన్స్కి వెళుతున్నాయి. సో అందుకే ఇప్పుడు ఈ 152లో, అంటే గతంలో 2021లో మొత్తం సాధించినటువంటి 77 సీట్లలో సుమారు 55 సీట్లు ఈ ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ జిల్లాల్లో, ఈ నియోజకవర్గాల్లోనే గతంలో గెలిచినట్టుగా మనకు తెలుస్తోంది నంబర్స్. సో అంటే ఈ ఎలక్షన్స్, ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ బీజేపీకి చాలా కీలకం. ఇక సెకండ్ ఫేజ్లోకి వస్తే మనం మ్యాప్ చూస్తేనే అర్థమవుతుంది. సెకండ్ ఫేజ్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ మీరు గమనిస్తే అవన్నీ కూడా బార్డర్ ఏరియాస్లో, అంటే అది కూడా సౌత్ పరగణ, సౌత్ 24 పరగణాస్ కావచ్చు, నార్త్ 24 పరగణాస్, లేకపోతే కోల్కతా, హూగ్లీ, ఇవన్నీ కూడా ఎక్కువగా ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ అండ్ అది కూడా బార్డర్ ఏరియాస్. ఇక్కడ గతంలో టీఎంసీఏ ఎక్కువ పాజిటివ్ ఫలితాల్ని కైవసం చేసుకోగలిగింది. అడపదడప కొన్ని సీట్లలో బీజేపీ గెలిచింది. బట్ వేరాస్ ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికలకి 2021తో పోల్చితే ఎటువంటి డిఫరెన్స్ కనబడుతోంది అనంటే కనుక 2026 ఈ ప్రస్తుత ఎన్నికల్లో 21లో చేసినటువంటి తప్పిదాలన్నిటినీ కూడా భారతీయ జనతా పార్టీ అధిగమించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా అమిత్ షా వెస్ట్ బెంగాల్ మీద ఫోకస్ పెట్టి గత 3-4 నెలల నుంచి ఆల్మోస్ట్ అన్ని రివ్యూ మీటింగ్స్ ఆయన్నే తీసుకుంటూ ఉన్నాడు దాదాపుగా. అండ్ ఇంకా చెప్పాలంటే వెస్ట్ బెంగాల్లోనే తిష్ట వేసి సుమారు 10-15 రోజులు అక్కడే ఉన్నారు. మధ్యలో ఒక 2-3 రోజులు ఆ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు మాత్రమే ఆయన ఢిల్లీకి వచ్చారు. కానీ అదర్వైజ్ మొత్తం వెస్ట్ బెంగాల్ మీదనే ఫోకస్ చేశారు. అండ్ వెస్ట్ బెంగాల్ మీద బీజేపీకి సంబంధించినటువంటి కీలక నాయకులు అందరూ కూడా అక్కడ ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. సునీల్ బన్సల్ దగ్గర నుంచి అందరూ అక్కడే మోహరించి ఉన్నారు. ఇందులో వాళ్ళు మేజర్గా ఒక 3 అంశాలని టార్గెట్గా పెట్టుకున్నారు. నెంబర్ 1, ఓటర్ టర్న్అవుట్ పెంచాలి. రెండోది, హిందూ ఓట్స్ని పోలరైజ్ చేయాలి. ప్రతి హిందూ పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేసే విధంగా వాళ్ళని ప్రేరేపించాలి. వాళ్ళకి అట్లాంటి మెకానిజంని బిల్డ్ చేయాలి. ఇక మూడవది, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఏ స్థాయిలో చేశారు అనే దాన్ని బట్టే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ హిందువులందరినీ తీసుకురావడం అనేది రెండో అంశం. సో మేజర్గా 3 నేను ఒకటే అంశాల్లాగా కనబడుతున్నాయి, కానీ 3టికి డిఫరెన్స్ ఉంది. ఒకటి, ఓటర్ టర్న్అవుట్ పెంచాలి అనంటే ఓవరాల్గా వెస్ట్ బెంగాల్లో ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వాళ్ళని ప్రేరేపించడం ఎందుకు అనంటే, ఇంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో ముస్లిమ్స్ 95% వరకు ముస్లిం జనాభా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 95 పైనే ఉంటుంది నిజంగా చెప్పాలంటే. ఏదో ఎమర్జెన్సీ కారణాల వల్ల ఓటు వేయలేకపోవచ్చు కానీ, బట్ అదర్వైజ్ ముస్లిమ్స్ మాత్రం ఎక్కువ శాతం ఓటు హక్కును వినియోగించుకుంటారు. బట్ హిందువుల్లోనే ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఇట్లాంటి వాళ్ళే ఓట్లకి రారు, అంటే పోలింగ్ చేయడానికి రారు.
ఎందుకు అనంటే ఈ దేశం ఇంతేలే, ఇది మారదు, ఈ రాష్ట్రం ఇంతే, ఇలాగే ఉంటుంది, మమతా బెనర్జీ పాలనలోనే ఉంటుందనే ఒక అభిప్రాయం కావచ్చు. రెండోది ఏంటంటే పెద్దగా ఆసక్తి కనబరచకపోవడం కావచ్చు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఎవరికేసినా ఇప్పుడు బీజేపీ ఎలాగూ గెలవదు అనే ఒక భావనతోటి కూడా ఓటర్ బయటకు రాకపోవచ్చు. ఇట్లాంటి అనేక అంశాలు ఉన్న నేపథ్యంలో ఫస్ట్ ఓటర్ టర్నౌట్ని పెంచడం కోసం బీజేపీ శాయశక్తులా పనిచేసింది. ఇక రెండవది హిందూ ఓట్స్ పోలరైజేషన్ అండ్ బూత్ మేనేజ్మెంట్ రెండున్నాయి. బూత్ మేనేజ్మెంట్ అనేసరికి వెస్ట్ బెంగాల్లో అఫ్కోర్స్ అస్సాం లాంటి రాష్ట్రాల్లో ఆల్రెడీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బూత్ మేనేజ్మెంట్ చాలా పకడ్బందీగా ఉంటుంది. బట్ ఇక్కడ బూత్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకంగా వీళ్ళు నిర్వహించారు. అండ్ పన్నా ప్రముఖ్ అంటారు, అంటే ప్రతి పేజ్కి ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి పేజ్కి సంబంధించినటువంటి ఒక ఇన్ఛార్జు, శక్తి కేంద్రాలు, ఇవన్నీ మనం ఈవెన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం. బట్ వేరాజ్ వెస్ట్ బెంగాల్లో దీన్ని సీరియస్గా పనిచేశారు. సీరియస్గా బూత్ లెవెల్ కార్యకర్తల్ని చాలా స్ట్రెంగ్తెన్ చేయడం, అంటే ఎలక్షన్స్ టైంలో ఎలా బిహేవ్ చేయాలి దగ్గర నుంచి క్యాంపెయిన్ నిర్వహించేటప్పుడు ఎదురయ్యే సవాళ్లను అధిగమించే వరకు, అంటే అవసరమైతే టీఎంసీ గూండాలను ఎదుర్కొని నిలబడగలిగే ధైర్యంతో కూడినటువంటి కార్యకర్తల్ని తయారు చేయడం వరకు, అంటే ఇవన్నిట్లలో కూడా చాలా శిక్షణ అందించారు. అయినప్పటికీ ఇంకా మారాల్సింది ఉంది. ఇది చేశారు, చాలా వరకు ప్రయత్నం చేశారు. ఇక మూడోది హిందూ ఓట్స్ పోలరైజేషన్. హిందూ ఓట్స్ పోలరైజేషన్ విషయంలో మేజర్గా ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే వెస్ట్ బెంగాల్లో 2021లో జరిగింది ఏంటంటే ఎలక్షన్స్ నిర్వహించిన తర్వాత, అంటే పోలింగ్ జరిగిన తర్వాత గతంలో బీజేపీకి ఓటేసిన వాళ్ళపైన టార్గెట్ చేసి వాళ్ళ ఇళ్లపైన దాడులు చేశారు, వాళ్ళ మీద దాడులు చేశారు, కొంతమందిని చంపేశారు, కొంతమంది ఊర్లో వదిలి పారిపోయినటువంటి పరిస్థితి. సో గతంలో జరిగినటువంటిది లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చేయడం అనేది బీజేపీ సీరియస్గా పెట్టుకున్నటువంటి అంశం. అందుకోసం ఈసారి ఎలక్షన్స్లో పోలింగ్ నిర్వహించేటప్పుడు గతంలో 8 ఫేజెస్లో 8 విడతలుగా ఎలక్షన్స్ నిర్వహించారు. ఈసారి 2 విడతలకే దాన్ని కన్ఫైన్ చేశారు. అందులోని ప్రతి విడత ఈసారి 2,40,000 మంది పోలీసు బలగాల్ని అక్కడ మోహరించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, హింసాత్మక సంఘటనలు జరగకుండా పూర్తి భరోసా ఓటర్లలో నింపడం కోసం, ప్రజల్లో నింపడం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. అండ్ ఈ బలగాలు ఇమీడియట్గా ఎలక్షన్స్ కాగానే వెళ్ళిపోతాయని కూడా చెప్పట్లేదు. ఎలక్షన్స్ తర్వాత కూడా కొంతకాలం పాటు అక్కడే ఉంటాయి అనే భరోసాని అమిత్ షా ఇస్తున్నారు. అండ్ కరెక్ట్గా చెప్పాలంటే పోలింగ్ ప్రచారం ముగిసిన తర్వాత పోలింగ్కి ఒక రోజు ముందు అమిత్ షా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మీరు ఈసారి ఎలక్షన్స్ ఓట్లు వేయండి, 5వ తేదీ తర్వాత, అంటే ఇప్పుడు రాత్రిపూట బైక్ల మీద కూడా తిరగడానికి వీల్లేదని ఈసీఐ ఎలక్షన్ కమిషన్ బలగాలకు చెప్పింది. బలగాలు దాన్ని పాటిస్తూ ఉన్నాయి. అక్కడ ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా రాత్రిపూట బైక్ మీద తిరగడానికి వీల్లేదని. దీని మీద విమర్శలు వస్తూ ఉంటే అమిత్ షా చెప్పిన మాట ఏంటంటే, మీరు ఈ ఎలక్షన్స్ రోజున మీరు కొంచెం కామ్గా ఉండండి, ఓటు వేయండి, బీజేపీని అధికారంలోకి తీసుకురండి. బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం మే 4 తర్వాత ఫలితాలు వస్తాయి. 4 తర్వాత 5వ తేదీ నుంచి అర్ధరాత్రి కూడా మహిళలు హ్యాపీగా, స్వతంత్రంగా వాళ్ళు బైకుల మీద తిరగొచ్చు హ్యాపీగా, మేము ఆ భరోసా కల్పిస్తున్నామని అమిత్ షా చెప్పడం జరిగింది. అంటే ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూయే రాదు, టీఎంసీ గుండాలను మేము హ్యాండిల్ చేయగలము అనే ఒక గట్టి మెసేజ్ అమిత్ షా ఇస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ముస్లిం కన్సాలిడేషన్ గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. ముస్లిం కన్సాలిడేషన్లో కీలకంగా మనం చూడాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల్లో, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి జిల్లాల్లో ఇప్పుడు జరుగుతున్న ఫస్ట్ ఫేజ్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో పోలింగ్లో 50% పైగా ఓట్లున్న జిల్లాలు 3 ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా 23 జిల్లాలు ఉంటే అందులో 3 జిల్లాలు ముస్లిం ఓట్లు 50% పైగా ఉన్నాయి. అవేంటంటే మాల్డా, ముర్షిదాబాద్, ఉత్తర్ దినాజ్పూర్. ఈ 3 జిల్లాలు కూడా కీలకము. ఈ 3 జిల్లాల్లో మాల్డాలో 51.27% ఉంటే ముర్షిదాబాద్లో 66.27%, ఉత్తర్ దినాజ్పూర్లో 49.92% మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 50% పైన ముస్లింలు ఉన్నటువంటి జిల్లాలు ఇవి. ఇందులో మాల్డాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి, అండ్ ముర్షిదాబాద్లో 22 నియోజకవర్గాలు ఉన్నాయి, ఉత్తర్ దినాజ్పూర్లో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడే అసలు కిటుకు ఉంది. ఈ 3 నియోజకవర్గాల్లో టీఎంసీదే హవా. అయితే మనం అనుకుంటాం 50% పైగా ఓట్లున్నాయి అని అంటే పూర్తిగా టీఎంసీ వైపే ఎలక్షన్స్ పోతాయి అని. అయితే దీన్ని మనం ఈజీగా అలా అర్థం చేసుకోవడానికి లేదు. డిస్ట్రిక్ట్ వైజ్ 50% ఉండవచ్చు కాక, కానీ నియోజకవర్గాల వారీగా చూస్తే అన్ని నియోజకవర్గాల్లోనూ వాళ్లే మెజారిటీగా ఉంటారని చెప్పడానికి లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మాల్దాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి, మొత్తము 51.27% ఓవరాల్ డిస్ట్రిక్ట్ ముస్లిం మెజారిటీ ఉంది, ముస్లిం ఓటర్లు ఉంటారు.
అయితే అందులో బీజేపీ 4 స్థానాలు గెలిచింది, టీఎంసీ 8 స్థానాలు గెలిచింది. అంటే బీజేపీ గెలవగలిగింది మాల్డా జిల్లాలో కూడా. ఇక మరొక వైపు ముర్షిదాబాద్లో మొత్తం 22 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 20 స్థానాలు టీఎంసీ గెలిచింది, 2 స్థానాలు బీజేపీ గెలిచింది. 66.27% ముర్షిదాబాద్లో జిల్లా వ్యాప్తంగా చూస్తే ముస్లిం మెజారిటీ ఉంది. అందులో 2 నియోజకవర్గాలు బీజేపీ గెలవగలిగింది. ఓకే, ఇక మరొక వైపు ఉత్తర్ దినాజ్పూర్లో 49.92% ఓట్లు ముస్లింలే ఉన్నాయి. 49.92 అంటే ఆల్మోస్ట్ 50%, రైట్? సో 9 నియోజకవర్గాలు ఉన్నాయి ఈ జిల్లాలో. ఈ 9 నియోజకవర్గాల్లో 7 టీఎంసీ గెలిచింది, 2 బీజేపీ గెలవగలిగింది. అంటే 4-2-2 మొత్తం 8 సీట్లు బీజేపీ గెలవగలిగింది. అండ్ 35 సీట్లు టీఎంసీ గెలుచుకుంది. మొత్తం 43 నియోజకవర్గాలు. అంటే 50% పైగా ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి జిల్లాల్లో కొన్ని సీట్లు బీజేపీ గెలవగలిగింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక మరొక వైపు 35 నుంచి 50% ఓట్లు ఉన్నటువంటి ముస్లిం ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు, జిల్లాలు బీర్భూమ్, సౌత్ 24 పరగణాస్. అందులో బీర్భూమ్ మొదటి ఫేజ్లోనే ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. మొదటి ఫేజ్ పోలింగ్ ముగిసింది. బీర్భూమ్లో 11 నియోజకవర్గాలు ఉన్నాయి. బీర్భూమ్ ఓవరాల్ పాపులేషన్ 37.06 ముస్లిం ఓట్లున్నాయి. ఇందులో బీజేపీ 1 స్థానం గెలిచింది, టీఎంసీ 10 స్థానాలు గెలిచింది. ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్. ఇక మరొక వైపు ఈ సౌత్ 24 పరగణాస్ అయితే టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. 31 సీట్లు ఉంటే 30 సీట్లు టీఎంసీ గెలిచింది, 1 సీట్ మాత్రమే అదర్స్ వేరే వాళ్ళు గెలిచారు. బీజేపీ గెలవలేకపోయింది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఇందాక చెప్పినట్టుగా ఓవరాల్గా జిల్లాల్లో 23 జిల్లాల్లో 3 జిల్లాలు 50% పైగా ముస్లింలు ఉన్నటువంటి జిల్లాలు, 35 నుంచి 50% ఉన్నటువంటి జిల్లాలు 2 ఉన్నాయి. అండ్ 20 నుంచి 35% ఉన్నటువంటి జిల్లాలు ముస్లిం ఓట్లు 20 నుంచి 35% మధ్య ఉన్నటువంటి జిల్లాలు 2 ఉన్నాయి. అంటే అవి ఏంటంటే హౌరా అండ్ నదియా, ఈ 2 జిల్లాలు ఉన్నాయి. ఇక ఈ 2 జిల్లాల్లో కూడా ఆల్మోస్ట్ నిజంగా చెప్పాలంటే టీఎంసీదే హవా ఉంది. బట్ 10 to 20% ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి జిల్లాలు చూస్తే 9 జిల్లాలు ఉన్నాయి. మొత్తం 97 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. ఈసారి గతంతో పోల్చితే ఈ ముస్లిం కన్సాలిడేషన్ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీ ఏం చేస్తుందంటే, గతంలో హిందూ ఓట్లు చాలా తక్కువ పడేవి, ముస్లిం ఓట్లు మాత్రం పూర్తిగా పడేవి. సో అక్కడ 35% ముస్లిం ఓట్లు ఉన్నప్పుడు 35% ఖచ్చితంగా వాళ్ళు వేసినప్పుడు మిగతా 65%లో హిందూ ఓట్లు కనుక తక్కువ నమోదైతే గెలవడం అనేది అసలు అసాధ్యం, అది కుదరదు. బట్ ఈసారి ఏం చేస్తున్నారంటే ఆ 65% హిందూ ఓట్లలో ఖచ్చితంగా 50% పోలింగ్ బూత్కు తీసుకొచ్చే విధంగా ఈసారి ప్రణాళిక రూపొందించారు. సో ఇది స్ట్రాటజీ. సో ముర్షిదాబాద్, మాల్డా లాంటి నియోజకవర్గాల్లో కూడా కొంత గెలవగలిగారు. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి వాటిల్లో కొన్ని జిల్లాలు క్లీన్ స్వీప్ బీజేపీ కూడా చేసినటువంటి ఉన్నాయి. అలీపూర్దోర్ 5 నియోజకవర్గాల్ని బీజేపీ గెలుచుకుంది. అట్ కూచ్ బిహార్లో 7 బీజేపీ గెలిచింది, 2 టీఎంసీ గెలిచింది. కూచ్ బిహార్లో మొత్తం 9 ఉంటే. అండ్ ఇంకోవైపు జల్పాయ్గురిలో 4 బీజేపీ గెలిచింది, 3 టీఎంసీ గెలిచింది. 7 మొత్తం ఓవరాల్గా 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఇట్లా చూస్తే నార్త్లో ఉన్నటువంటి జిల్లాల్లో బీజేపీ కొంత పట్టు ఉంది. దాన్ని సుస్థిరపరచుకోవడము, ఆ నెంబర్స్ని పెంచుకోవడము. సౌత్లోకి వస్తే ఇందాక నేను చెప్పినట్టుగా 35% ఓట్లు లేదా 40% ముస్లిం ఓట్లు ఉన్నప్పుడు మిగతా 60% ఓట్లని పూర్తిగా, అంటే అందులో 90% పోలింగ్ బూత్కు తీసుకురావడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. గెలుస్తారా, నిజంగా దీంట్లో విజయం సాధిస్తారా, నేను ఇప్పుడే చెప్పలేను. బట్ ఎస్, ప్రయత్నం అయితే సీరియస్గా జరుగుతోంది. అంటే ఈ ఎలక్షన్స్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో గనక బీజేపీ గెలిచింది అనంటే ఇది చాలా సీరియస్ మెసేజ్. నేను చెప్తున్నాను, ముస్లిం ఎంత మెజారిటీ ఉంది అన్న దాంతో సంబంధం లేదు, ఎంత మెజారిటీ ఉన్నా బీజేపీ గెలవగలదు అన్న ఒక మెసేజ్ ఈ వెస్ట్ బెంగాల్ ఇవ్వబోతోంది. ఇది ఇస్తే మాత్రం నిజంగా ఈ భారతదేశంలోని సెక్యులర్ రాజకీయాలకి ఒక కొత్త టెక్టానిక్ షిఫ్ట్ వచ్చినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. సో ఇప్పటిదాకా ముస్లిం ఓటు బ్యాంక్ అని మాట్లాడుతున్నటువంటి పార్టీలు పునరాలోచనలో పడతాయి. ఓటు బ్యాంక్ అయినప్పటికీ బీజేపీ గెలవగలదు అని ప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో ఈసారి బీజేపీ చాలా సర్వశక్తులు వడ్డీ వెస్ట్ బెంగాల్లో ప్రయత్నాలు చేస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ నేను చెప్పిన నెంబర్స్ జస్ట్ పైన మాత్రమే చెప్పాను. ఇంకొంచెం డీటెయిల్డ్గా కాన్స్టిట్యుయెన్సీ వైజ్ జిల్లాల వారీగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. వెస్ట్ బెంగాల్ ఇది చాలా కీలకం. మొదటి దశ పోలింగ్ ముగిసింది, 2వ దశ పోలింగ్కి సిద్ధమవుతోంది వెస్ట్ బెంగాల్.
ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకూడదని, హిందువులకు పూర్తి రక్షణ కల్పించబడాలని అమిత్ షా చెబుతున్నట్టుగా స్వేచ్ఛగా స్వతంత్రంగా హిందువులు పూర్తిగా వాళ్ళ ఆత్మబోధానుసారం ఓట్లు వెయ్యాలని మనమందరం కోరుకుందాం. వెస్ట్ బెంగాల్ ఒకవేళ ప్రభుత్వం మారితే ఇది దేశ రాజకీయాల్లో కీలకమైనటువంటి అధ్యాయము, ఓ కొత్త చరిత్ర అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.